నెక్స్ట్ 4 మినిట్స్లో మనం గిithub లో అకౌంట్ క్రియేట్ చేద్దాం. గిithub లో రిపాజిటరీని క్రియేట్ చేద్దాం. ఇక గిithub రిపాజిటరీలో ఫైల్స్ని అప్లోడ్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గిithub లో ఒక కొత్త రిపాజిటరీని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. ఫ్రెండ్స్, గిithub అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ బేస్డ్ డెవలపర్ ప్లాట్ఫామ్. గిithub ద్వారా మనం రిపాజిటరీలను క్రియేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, రిపాజిటరీ అంటే మనం ఏదో అనుకుంటున్నాం, అంటే ఒక ఫోల్డర్. ఇప్పుడు ఒక సిస్టంలో ఎలాగైతే ఫోల్డర్ ఉంటుందో సేమ్ అలాగే ఒక ఫోల్డర్ గిithub లో ఉంటుంది. ఒక సిస్టమ్ ఏంటంటే పర్సనల్ కంప్యూటర్, అంటే ఓన్లీ మన వరకు, మన నెట్వర్క్లో, మన ల్యాన్లో ఉన్నంత వరకే మనకు యాక్సెస్ ఉంటుంది. బట్ అదే ఫోల్డర్ని గిithub లో పెడితే దాని రిపాజిటరీ అంటారు. ఆ రిపాజిటరీని వరల్డ్ వైడ్గా మనం షేర్ చేసి ఎవరైనా ఆ లింక్ ద్వారా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో గిithub ద్వారా మనం రిపాజిటరీలను క్రియేట్ చేయవచ్చు, వర్షన్ కంట్రోల్ని నిర్వహించవచ్చు, ఇంకా పుల్ రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే గిithub యాక్షన్స్, గిithub కోపైలట్, గిithub పేజెస్ వంటి ఎన్నో పవర్ఫుల్ ఫీచర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, గిithub రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో github.com అని టైప్ చేసి ఇక్కడ ఎంటర్ అయితే ఇచ్చాను. ఎంటర్ ఇవ్వగానే గిithub వెబ్సైట్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది గిithub హోమ్ పేజ్. ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఈమెయిల్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది గిithub లో. ఇక్కడ పైన రైట్ సైడ్ టాప్ లో పైన సైన్ ఇన్ అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే కంటిన్యూ విత్ గూగుల్తో మీరు అకౌంట్ ని లాగిన్ చేస్తాను. ఓకే, సో నేనైతే కంటిన్యూ విత్ గూగుల్ యూజ్ చేసుకుని నేను సైన్ అప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే గిithub అకౌంట్ ని క్రియేట్ చేసాము, అయిపోయింది. ఇది గిithub అకౌంట్ యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు క్రియేట్ రిపాజిటరీ ఉంది కదా. సో ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ, ఇక్కడ నేను క్రియేట్ రిపాజిటరీ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేనది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం చూడొచ్చు రిపాజిటరీ నేమ్, నేనైతే ఇక్కడ వర్షన్ నేమ్ తీసుకున్నాను. చిన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, అంటే ఈ వర్షన్ లో ఏ అప్డేట్స్ మనం రిలీజ్ చేసామో మనకు ఒక నోట్ అయితే ఉంటుంది. ఓకే, డిస్క్రిప్షన్ యూస్ చేసి మనం ఆ వర్షన్ యొక్క డీటెయిల్స్ పేరు ఇవ్వచ్చు. అదే విధంగా రిపాజిటరీ 2 టైప్స్ ఉన్నాయి, పబ్లిక్ మరియు ప్రైవేట్. పబ్లిక్ రిపాజిటరీ నువ్వు ఎవరైనా చూడగలరు, అంటే ఇండియా వరల్డ్ మొత్తం డైరెక్ట్గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ రిపాజిటరీ అయితే మీకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే చూడగలరు. ఇక్కడ నేనైతే ప్రైవేట్ రిపాజిటరీని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, ప్రస్తుతం రీడ్మీ ఫైల్ మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ. క్రియేట్ రిపాజిటరీ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం రిపాజిటరీని క్రియేట్ చేసాం కదా, ఈ రిపాజిటరీలో ఫైల్స్ అయితే అప్లోడ్ చేద్దాం. ఓకే, యాడ్ ఫైల్ పై క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ డైరెక్ట్ ఫోల్డర్ అయినా మనకు ఓపెన్ అవుతుంది, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు నేనైతే ఫోల్డర్ ఓపెన్ చేసి, ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఫోల్డర్ నుండి 3 ఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఒక పీడిఎఫ్ ఫైల్, ఒక జేపీజీ ఫైల్, ఒక ఎక్సెల్ ఫైల్. ఈ 3 ఫైల్స్ని అప్లోడ్ చేసిన తర్వాత కమిట్ చేంజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కమిట్ చేంజెస్ అంటే ఏంది? ఏం లేదు, జస్ట్ సేవ్ ఫైల్. ఇప్పుడు మన వర్డ్ ఫైల్లో, ఎక్సెల్ ఫైల్ ఉంటుంది కదా, సేవ్ అని, సేమ్ అదే కమిట్ చేంజెస్ అంటే మనం చేసిన చేంజెస్ను సేవ్ చేయడం. ప్రతి కమిట్కు డేట్, టైం మరియు వర్షన్ హిస్టరీ ఆటోమేటికలీ సేవ్ అవుతుంది. దీనివల్ల అవసరమైనప్పుడు మనం పాత వర్షన్ తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే సిస్టంలో ఎలాగైతే ఏదైనా ఇష్యూ వచ్చింది దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా కొత్త వర్షన్లో ఏదైనా ఇష్యూ వచ్చింది, సో కమిట్ వల్ల మనము ఆ పాత వర్షన్కి మనం రీస్టోర్ చేస్తాం, జస్ట్ యాజ్ సిస్టమ్ రీస్టోర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గిithub అకౌంట్ గురించి తెలుసుకుందాం. గిithubలో కొత్త రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో కూడా స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే, లేదా మీరు గిithub అకౌంట్ క్రియేట్ చేశారా లేదా అనే విషయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్తో షేర్ చేయండి. మా ఛానల్కి మీరు కొత్త అయితే మా వన్ కాల్ ఫిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సో ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్, మా ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.